మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో చేపట్టనున్న ఈ ప్రచారం కోసం బాలయ్య అన్స్టాపబుల్ పేరుతో స్పెషల్ బస్సును సిద్ధం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున బాలయ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు రాయలసీమలో పర్యటించనున్న బాలయ్య ఈ నెల 19న హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 25 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, నేటి నుంచి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో అన్స్టాపబుల్ అనే బస్సు యాత్ర చేపట్టనున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్య, ఏదైతే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాలో 2 రోజుల ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభమవుతుంది. ఏదైతే ఈ యాత్రకు సంబంధించి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 9 గంటల ప్రాంతంలో కదిరికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి మరి దర్గాకు వెళ్తారు. దర్గాలో ప్రార్థనలు చేసిన తర్వాత ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో హాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలందరితో కూడా కలిసి మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం 2 గంటల ప్రాంతం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం అవుతుంది. 4 గంటల ప్రాంతంలో ఈ రోడ్ షో ముగించుకొని అక్కడ నుంచి నేరుగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువుకు చేరుకుంటారు. కొత్త చెరువులో ఈ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొని అక్కడ రోడ్ షో కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ 2 చోట్ల ప్రసంగాల అనంతరం నేరుగా ఆయన అనంతపురంకి రాత్రికంతా 8 గంటల ప్రాంతంలో అనంతపురానికి చేరుకుంటారు. చేరుకున్న అనంతరం రేపు ఉదయం సింగనమల నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచార సభను చేపడతారు. ఈ బస్సు యాత్ర కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత అక్కడ నుంచి కర్నూలు జిల్లానికి ఎంటర్ అవుతారు. అక్కడ ఒక 4 రోజుల పాటు తన యాత్ర కొనసాగుతుంది. ఆ మేరకు ఈ టూర్ షెడ్యూల్ అంతా కూడా ఏర్పాటు చేశారు కిరణ్మయ్య. అలాగే రవిచంద్ర, ఈ నెల 19న ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటికీ అంటే 18 నుంచి మనకి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఏదైతే ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ అనంతపురం కర్నూలు జిల్లాలో ఈ దాదాపు 6 రోజుల పాటు ఈ తన ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకొని నామినేషన్లు వేస్తారు. నామినేషన్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తిరిగి మళ్ళీ తదుపరి ప్రచార యాత్ర కార్యక్రమాన్ని షెడ్యూల్ ని రూపొందిస్తారు. అయితే శ్రీరామనవమి తర్వాత దశమి మంచి రోజు కావడంతో ఎక్కువ మంది 18వ తారీఖు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులంతా కూడా సిద్ధమవుతున్నారు. మరి కొంతమంది 22వ తేదీ నామినేషన్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ ముచ్చటగా 3వసారి ఏదైతే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడానికి తన నామినేషన్ 19 దాఖలు చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే 3 దఫాలుగా హిందూపురం నియోజకవర్గంలో తన పర్యటన కూడా కొనసాగించి అక్కడ తన ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది కిరణ్మయ్య. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.